అనంతపురం జిల్లాను పారిశ్రామికంగానే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆర్యవైశ్య యోజన విభాగం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీజీ భరత్తో పాటు మంత్రి సత్యకుమార్, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా శబరి వరప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 90% మంది ఆర్యవైశ్యులు మా వైపు ఉండటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వారికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. త్వరలోనే కియా పరిశ్రమ వద్ద ఎలక్ట్రికల్ బస్ కంపెనీ వస్తుందని, దీని ద్వారా 2000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. మరోవైపు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ దేశం మొన్నటి వరకు ఆర్థిక వ్యవస్థతో 11 స్థానంలో ఉంటే ఇప్పుడు 4వ స్థానంలో ఉందని, ఇందులో ప్రధానమైన భూమిక ఆర్యవైశ్యులేదేనని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో 1వ స్థానానికి చేరుకున్న అది ఆర్యవైశ్యుల వల్లనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. సంపద సృష్టించడంలో, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఆర్యవైశ్యుల పాత్ర చాలా కీలకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వారు రాజకీయంగా కూడా మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని సత్యకుమార్ అన్నారు. మహాసభ జిల్లా అధ్యక్షులు, మహాసభ కార్యదర్శులు, మహాసభ ఉపాధ్యక్షులు దయచేసి వేదికను అలంకరించినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి దయచేసి ఫోటోలు అయిన వారు పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా వాళ్ళకు దానికి ఏ మాత్రమో దయచేసి మళ్ళా అవకాశం ఇస్తాం. లేదు దయచేసి శాలువాలు మధ్యలో తీసుకురావద్దండి. దయచేసి చిన్న విషయాన్ని గమనించండి. అలాగే అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి భరత్ గారికి, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, వైద్య శాఖ మంత్రి గారు, ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజునంతా అందంగా ప్రమాణ ఐక్యతని చెప్పి నేను చెప్తున్నాను. మరి సార్ టీజీ భరత్ గారు రోజు ఎంటర్ అయ్యారు. మరి మనం కూడా వారి సహోదరుల్ని గౌరవించి వారు మాట్లాడింది. మహాగణాధిపతయే నమః. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. సందిరెడ్డి శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సందిరెడ్డి శ్రీనివాస్ గారిని సాదరంగా, శ్రీ కొత్తూరు పవన్ రాజశేఖర్ గారు, జాయింట్ ట్రెజరర్ శ్రీ గోపమత్స, యువజన సంఘం పొలిటికల్ చైర్మన్ శ్రీ పెనుజూరి నాగరాజు గారు, రాష్ట్ర న్యాయ సలహాదారు కమిటీ చైర్మన్ శ్రీ పెద్దిగొండి సిద్ధార్థ గారు, శ్రీ షరాఫ్ సత్యదేవ్ గారు, చీఫ్ ఆర్గనైజర్ శ్రీ కొప్పులు రావూరి హరికిషన్ గారు, అందరినీ సాదరంగా స్టేజీపైకి ఆహ్వానిస్తూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరపవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాం. శ్రీ వాసవి మాత పాదాల సాక్షిగా మీ అందరి ముందు
ప్రమాణం చేస్తున్నాము. జై వాసవి మాతాకి. కోరుతూ మరొక్కసారి దూపగుండ్ల శబరి వరప్రసాద్ గారికి వారి యొక్క టీంకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వైస్ అనేది రాయలసీమలోనే వస్తున్నాయి, మరి వైసెస్ ఒక్కరికి కూడా లేదు దాంట్లో. దయచేసి ఆ యాంగిల్లో ఆలోచిస్తూ మరి మీ భరత్ గారు మీ రాయలసీమని ఒక్కసారి కోరుతున్నాను. ట్రెడిషనల్ వ్యాపారంతో పాటు ఈ రాయలసీమలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీసు అధ్యక్షులతో సహా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను, మనకు ఆ భవన నిర్మాణమే గుర్తు రావాలి. రక్షణ కర్తవ్యం. విజయవాడలో భవన నిర్మాణం చాలా గొప్ప పెద్దది. అట్లాంటి ఇండస్ట్రీ మినిస్టర్ భరత్ గారిని మన వాళ్ళు ఎవరు ఉపయోగించుకోవట్లా. మీరు వ్యాపారంతో పాటు భరత్ గారి యొక్క భరత్ గారి యొక్క ఆమె చాటి లేకుండా చెబుతున్నాను, మీ వ్యాపారం ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ప్రొఫెషన్ కానీ ఏం వదిలిపెట్టకుండా సంఘాన్ని కూడా డెవలప్ చేయాలి. టీజీ వెంకటేష్ గారు అంత బిజీలో ఉండి కూడా మనకి ప్రతి ఒక్క మీటింగ్కి వచ్చేవాళ్ళు. అటువంటిది మరి ఈ సందర్భంగా మన దూపగుండ వరప్రసాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి సన్మానంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నూతన కమిటీ తరఫున అంబికా లక్ష్మీనారాయణ గారిని దుశ్శాలతో సత్కరిస్తున్నాం. కోరుతున్నాం. కార్యదర్శుల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ టంగుటూరి సుజన్ కుమార్ గారు అనంతపురం, మేడా కార్తీక్ గారు కళ్యాణ్ దుర్గం, మెంతా రమణ గారు నెల్లూరు, తాళంకి శ్రీనివాసులు గారు డోన్, మేడా రామకృష్ణ గారు చెన్నూరు, చామిరాల శబరీష్ గారు గోరంట్ల, మండవ వెంకట కిరణ్ కుమార్ గారు వినుకొండ, బొగ్గరపు వెంకట రక్షణ కర్తవ్యం. విజయవాడలో భవన నిర్మాణం. అధ్యక్షులతో సహా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను, మనకు ఆ భవన నిర్మాణమే గుర్తు రావాలి. సంఘం నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మంత్రివర్యులు వైద్య శాఖ మంత్రులు సుమన్ యాదవ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని సాదర స్వాగతంతో వేదికపై ఆహ్వానిస్తున్నాం. వాసవి మాతాకు, వాసవి మాతాకు జై. జై గోమాత. వేదికను అలంకరించిన పెద్దలు, ఆర్యవైశ్య సోదరమణులు, కుల పెద్దలు, ముందు కూర్చున్న సోదరమణులు, ఆర్యవైశ్య పెద్దలు, కుల పెద్దలు అందరూ ఉన్నారండి ఇక్కడ. అందరికీ నా నమస్కారాలు. ముందుగా మన ఎమ్మెల్యే, అనంతపూర్ లోకల్ ఎమ్మెల్యే స్వామి గారు వచ్చారు. ఆయన ఒక 2 మాటలు చెప్పారు. సార్, ఎలక్షన్స్లో ఆర్యవైశ్యాసు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాదాపు 95% వారు ఓటు వేసిన వాళ్ళు 95% మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటు వేయడం జరిగిందని చెప్పారు. అది వాస్తవం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదరమణులు అందరూ కూడా ఓట్లేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటు వేయడం జరిగిందండి. ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు. ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం చెక్కు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్లో 95 to 100% అట్లే ఉండాలంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా, ఏదన్నా వచ్చినా, సార్ ఇది ఇంపార్టెంటు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాట ఇస్తున్నానండి నా తరఫున. అలాగే ఇంకొక మాట చెప్పారు సార్, అనంతపూర్లో మన ఆర్యవైశ్యాస్ కొన్ని కోరుకున్నారు, ఒక ల్యాండ్ కానీ ఏర్పాటు చేసేదానికి పాసిబిలిటీ ఉంటే సత్రం కానీ ఇట్లాంటిది ఏమన్నా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. టెంపుల్లో సత్రం చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నారు. యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నా సైడ్ నుంచి కూడా పుష్ చేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పుష్ చేసి నా వంతు గ్యారంటీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నానండి. ఎందుకంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇన్ఛార్జ్ మినిస్టర్ పక్క డిస్ట్రిక్ట్కి రావడం, లేకపోతే ఎక్కడో మనకి ఈస్టో వెస్టో అక్కడ పోయి ఉందనుకో, నార్త్ సైడ్ కోస్టల్లో పడిందంటే ఒకటి చాలా దూరం, మన ఐడియాస్ ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది. మనది ఇక్కడ రాయలసీమ ప్రాంతం అయితే మనకు ఆలోచనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి నాకు అది అంటే నేనేం కోరుకోలేదు, బట్ అది ఆటోమేటిక్గా రావడం సో నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే పక్కన అనంతపూర్ డిస్ట్రిక్ట్ విషయంలో లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అకేషన్స్లో ఎప్పుడు చెప్పేవాడిని, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, అదే మా ఫాదర్ ఉంటే కియా కర్నూలుకి వచ్చేదని చెప్పేవాడిని చాలాసార్లు. ఇప్పుడు ఆ మాట చెప్పలేను ఎక్కువ. బట్ రియల్లీ అండి, మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ అయ్యేదానికి ఒకటి నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యనే ఎస్ఐ పీబీలో కూడా క్లియర్ అయింది, క్యాబినెట్లో కూడా క్లియర్ అయింది. ఆజాద్ గ్రూప్కి సంబంధించిన బస్కి సంబంధించిన బాడీ బిల్డింగ్ ఇక్కడ వచ్చేదానికి ఎలక్ట్రికల్ బస్సెస్ది ఇక్కడే కియా ఫ్యాక్టరీ దగ్గర మనం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు వస్తుంది. అది 1000 కోట్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నోటి ఉంటాయి, మనకి ఆస్కారం ఉంటుంది. మన ప్రాంతం తెప్పించేదానికి పుష్ చేసేదానికి ఇక్కడికి కానీ రాయలసీమలో కానీ పుష్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి, అంతకుముందు మీరు చూస్తే పాత రాజకీయాల్లో ఏముండేదంటే డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే వాళ్ళకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళు కాదనమాట. అంటే ఇప్పుడు నేను వ్యాపారస్తుని ఇండస్ట్రియలిస్ట్ని డైరెక్ట్గా దానికి ఇస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పి భావించేవాళ్ళు అంతకుముందు. బట్ ఇప్పుడు మన ఆలోచన ఎట్లుందంటే, ఆ సబ్జెక్ట్ తెలిసినోడు, ఆ సబ్జెక్ట్లో బాగా ఆరితేలిన వాళ్ళకైతే సబ్జెక్ట్ పైన బాగా పట్టు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో నాకు కేటాయించడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మన బిజినెస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఇండస్ట్రీస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, బాధలు కష్టాలు ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు అర్థమయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మినిస్ట్రీనే కాకుండా డైరెక్ట్గా రిలేటెడ్ టు మై పోర్ట్ఫోలియో రావడం అనేది నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే మనం పనులు ఎవరైనా చెప్పినా, అధికారులు చెప్పినా మనకు అర్థమవుతుంది. అని కొట్టకుండా తల తిప్పేదే కాకుండా మనం వాళ్ళు చెప్పిండేది ఏమన్నా ఉన్నా కరెక్ట్ చేసేదానికి కానీ మనము అథారిటీగా ఇది కాదండి ఇది ఇట్లా చెయ్యొచ్చు అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా చంద్రబాబు గారు ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు చెప్పారు. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఎవరైతే ఎమ్మెల్యేస్ అనుకోండి, వాళ్ళు చెప్పేదానికి మినిస్టర్లు అనుకోండి, పర్సనల్ గురించి కాదు, చెప్పి చేపించాలా, అది వాళ్ళు మాట వినాలా అనే గవర్నెన్స్ మన చంద్రబాబు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే ప్రతిసారి అందరు అనుకుంటుంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏమి అని చెప్పి. దానికి రీజన్ అది చాలా ముఖ్యం అది. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు వినింటారు. ఏమని మనకు డైరెక్ట్గా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే, సార్ చెప్తే ఎమ్మెల్యే చెప్పినా పని కాలేదు మినిస్టర్, ఈసారి అట్లా ఉండదు అనే దానికి పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. అలాగే మన సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారు చాలా అనుభవం ఉంది సార్కి. ఓఎస్డీగా వెంకయ్యనాయుడు గారి దగ్గర ఎన్నో ఏండ్లు పనిచేశారు. మీరు ఈసారి మా మినిస్ట్రీ క్యాబినెట్లో చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెంగ్త్, బలం, ఏదో ఒక ఐడియా, ఎడ్యుకేటెడ్ ఏదో రకంగా చూస్ చేయడం జరిగిందనమాట. సత్యకుమార్ యాదవ్ గారికి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతో
పనిచేయడం జరిగింది. ఆయనకుండే అనుభవంతో మనకి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించే విధానంలో కానీ, హెల్త్ సిస్టమ్ డెవలప్ చేసే విధానంలో కానీ గ్యారంటీ ఆయన మార్క్ అనేది క్రియేట్ చేయగలుగుతారని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఎప్పుడైనా క్యాబినెట్లో కానీ లేదంటే హౌస్లో మీరు చూసింటారు, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆయన ఇచ్చే సమాధానాలు కానీ అవన్నీ కూడా చాలా షార్ప్గా ఐడియా ఉండి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉండి మాట్లాడే దానిలో ఉంటుంది. కాబట్టి ఆయన మా క్యాబినెట్లో ఉండడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాం. మనకు కూడా అట్లాంటి వాళ్ళు ఉంటేనే మన స్టేట్ గ్రో అయ్యేదానికి కూడా అవకాశం. కాబట్టి మన సత్యకుమార్ యాదవ్ గారు మనతో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానండి. అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు, వేదిక చాలా పెద్దది. బట్ ఒక రెండు ఇంపార్టెంట్ ఇది ఎవరండి చిన్న రామ్ సత్యనారాయణ గారు, ఆర్యవైశ్య మహా స్టేట్ ప్రెసిడెంట్ గారు, సుబ్బరాయుడు గారి గురించి చెప్పే పనే లేదు. మా ఫాదర్తో మిత్రులు, నాతో కూడా క్లోజ్గా ఉంటారు. సుబ్బరాయుడు గారికి ఎంత ప్రాబ్లం చేశారో నాకు ఐడియా ఉంది. లాస్ట్ 5 ఏళ్లలో ఎంత సతాయిచ్చారో, ఎంత ఫోర్స్ చేసి ఆయనని విత్డ్రా చేయించే దాంట్లో ప్రెసిడెంట్ టైం ఉన్నా కూడా ఫోర్స్ చేసి అప్పట్లో ఉండే ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కొంతమంది పుష్ చేసి ఈవెన్ అక్కడ ఉండే బిల్డింగ్ కూడా మా ఫాదర్ది ఫోటో ఉందని చెప్పి బిల్డింగే కూల్చేసినారేమో నాకు తెలిసి. ఆ రకంగా బిహేవియర్ ఉండేదన్నమాట. లాస్ట్ టైం ఇక్కడ రాజకీయం ఎక్కువ మాట్లాడరాదు కానీ బట్ ఉండే వాస్తవాలు చెప్పకపోతే తెలియదు. కాబట్టి అది వాస్తవంగా జరిగినది. మహాసభ అనేది పూర్వంలో ఇక్కడ ప్రెసిడెంట్ కానీ ఒక పెద్ద పదవి చేస్తే పార్టీసు ఖచ్చితంగా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించేదండి. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ఆర్యవైశ్య మహాసభ. అట్లాంటిది కొంతమంది లాస్ట్ టైము దాన్ని మైనస్ చేసేసి చాలా ప్రాబ్లమాటిక్ చేశారు. మరి వైభవం తెచ్చే దాంట్లో మా ఫాదర్ టీజీ వెంకటేష్ గారు కానీ ఇప్పుడు ఉండే కమిటీలో ఉండే ప్రెసిడెంట్ సభ్యులు అందరు కూడా గ్యారంటీ పోరాడతారని చెప్పి నేను ఆశిస్తున్నా. అలాగే మన షణ్ముఖం గారు జనరల్ సెక్రటరీ నెల్లూరు నుంచి, ఇంకా దేవకి వెంకటేశ్వర్ గారి గురించి చెప్పే పనిలే. సత్రాలన్నీ కూడా కొన్ని కోట్లు ఉన్నాయండి. కొన్ని సత్రాల్లో శ్రీశైలం సత్రంలో దాదాపు 30-35 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఎంత డెవలప్ చేయొచ్చు, లేదా కరెక్ట్ నాయకుడు కరెక్ట్ వ్యక్తి ఉంటే డెవలప్మెంట్ చేసేదానికి బాగుంటుంది. సో దేవకి వెంకటేశ్వర్లు గారు కూడా నాకు తెలిసి ఇంకా ముందు ఇంకా అక్కడ ఉండే డిపాజిట్స్తో కానీ ఇంకా ఎక్కడెక్కడ వీలైతే అక్కడ మన టెంపుల్స్కి సంబంధించింది ఎక్కడైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో అయోధ్యలో కూడా ప్లాన్ చేస్తున్నారని నిన్న. సో ఇట్లాంటివన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అలాగే ఇల్లూరు లక్ష్మయ్య గారు అండి, ఇంకా చెప్పే పనిలే. ఇల్లూరు లక్ష్మయ్య గారు మా ఫాదర్తో కూడా చాలా క్లోజ్ అసోసియేట్, నాతో కూడా చాలా క్లోజ్గా ఉంటారు. మా ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి మేము ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 19లో ఆ సంస్థ పెట్టినప్పుడు దాంట్లో ఎంతో కష్టపడినాము. అంటే అక్కడ హక్కుల కోసం పోరాడాము. అప్పుడు కూడా కార్పొరేషన్ విషయంలో ఆర్యవైశ్య కార్పొరేషన్లో మా వంతు కూడా పాత్ర ఉంది. మేము కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ విధానంలో కరెక్ట్ సార్ని అప్రోచ్ కావడము, ఆ రోజు ఇమీడియట్గా చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం నంద్యాల ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్లో. సో మా పాత్ర కూడా చాలా ఉంది. సో కార్పొరేషన్లు కూడా మీరు చూస్తే లాస్ట్ 5 ఏళ్లలో శూన్యం ఉండేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా కార్పొరేషన్లకు నిధులు కేటాయించి ఖచ్చితంగా చేస్తారని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే మొన్న కూడా ఒక క్యాబినెట్ రివ్యూలో మనకి సెస్ ఉంటుందండి. సెస్ కొన్ని పర్సంటేజ్లు ఉంటాయి, 2%, 3%, 1%, కొన్ని ఉంటాయి మనకు సెస్సెస్. ఆ సెస్సులు ఎందుకుంటాయంటే ఆ పర్టికులర్ సెక్టార్ డెవలప్ కావాలని చెప్పి ఆ సెస్ ఏర్పాటు చేసింటారు. మన లోకేష్ గారు మాట్లాడేప్పుడు క్యాబినెట్లో, సార్ సెస్ ఏదైతే ఉందో స్పోర్ట్స్కి సంబంధించింది దాదాపు 150 నుంచి 200 కోట్లు సంవత్సరానికి వస్తుంది. ఖచ్చితంగా ఆ సెస్ దానికే పోవాలా అంటే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు అక్కడికక్కడే ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఆ సెస్ని ఎక్కడికి డైవర్ట్ కాకుండా స్పోర్ట్స్లోనే డెవలప్ కావాలా అని చెప్పి ఆయన అక్కడికక్కడే ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు చెప్తున్నా అంటే
ఈ గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ పైన ఉంటుందండి, డిస్ట్రక్షన్ పైన కాదు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నట్లు డెవలప్మెంట్ పైన ఉంటుంది. సో కొన్ని విషయాలు చెప్పాలా కాబట్టి చెప్తున్నా, నేను రాజకీయం చేసే కాదు, బట్ ఉండే వాస్తవాలు తెలియాలా ప్రజలకు కూడా అని చెప్పి. అలాగే కోటా సత్యం గారు నాకు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం, కాంగ్రెస్ పార్టీలో ఫాదర్ మినిస్టర్గా పనిచేసినప్పటి నుంచి, అప్పటి నుంచి కూడా కోటా సత్యం గారు ఉన్నారు. ఇంకా ఈరోజు మెయిన్ శబరి గారు పెళ్ళి కొడుకు చెప్పారు కదా మన వాళ్ళు. సో ఇంత గ్రాండ్ వెల్కమ్ నేను ఎప్పుడు అంటే చూడలేదు, నాకు చేయలేదు ఎప్పుడు కూడా ఎవరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి శబరి గారు, యూ హ్యావ్ డన్ ఏ వెరీ గ్రాండ్ వెల్కమ్. మీరు ఏదైతే పదవులు తీసుకున్నారో ఈరోజు దీంట్లో ఇదే స్ఫూర్తితో వర్క్ చేయాలా, డెవలప్ చేయాలా, ఆర్యవైశ్య యూత్ని డెవలప్ చేసే విధానాలు ఏమున్నాయి, ఏం శక్తికి మనం ట్రై చేసేదానికి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ అండి, మీరు ఈరోజు స్విగ్గీ చాలామందికి తెలుసు, స్విగ్గీ వచ్చి దాంట్లో ఒక ప్రమోటర్ మన ఆర్యవైశ్యాస్, తెలుసో తెలీదో చాలామందికి. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, స్విగ్గీ వాల్యుయేషన్ అంటే 1,00,000 కోట్ల పైన ఉంటుంది, 1,00,000 కోట్ల పైన. ఆయన కూడా మన ప్రమోటరు, మనవాడు వైశ్యాసు విజయవాడ నుంచి ఉన్నాడు, చాలామందికి తెలియకపోయిండొచ్చు. అలాగే స్విగ్గీ కాకుండా ర్యాపిడో కూడా మా రిలేషన్, అంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చే ర్యాపిడోలో కూడా ఉన్నాడు. ఆయన కూడా పెద్దగా గ్రో అయ్యే దాంట్లో ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఐపీఓ వస్తే అది కూడా కొన్ని లక్షల కోట్లు వాల్యుయేషన్ అయ్యే లెక్క ఉంటుంది. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం ఇండస్ట్రీస్లోనే చాలామంది ఉన్నారండి, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, కొన్ని పాసిబిలిటీ ఉంటుంది. అది తీసుకొని యూత్కి డెవలప్మెంట్ చేసే దాంట్లో మన శబరి గారు వర్కౌట్ చేస్తే గ్యారంటీ. ఎందుకంటే లాస్ట్ టైం జిఎంఆర్ అంకుల్ని నేను క్యాబినెట్లో కలిసినప్పుడు మన వాళ్ళు ఎవరో, సార్ మాకు ఫండ్స్ ఇవ్వాలంటే ఆయన ఒకటే మాట అన్నారు, సార్ మీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మహాసభ ఇదంతా గడిబిడి ఉంది, నేను ఇవ్వాలా అంటే దిక్కు లేదు, నేను ఇవ్వాల లాస్ట్ 5 ఏళ్లలో అసలు నేను ఏమీ చేయలేకపోయినా తెలంగాణలోనే నేను ఎంతో ఇవ్వగలిగిన. సో మరి ఆ ఫీలింగ్ అనేది ఇండస్ట్రియలిస్టులకి తేకుండా చూసుకునే బాధ్యత మన కుల పెద్దల పైన ఉందని చెప్తున్నా. ఒక టీజీ వెంకటేష్ గారు లేకపోతే టీజీ భరత్ గారు అనుకుంటే కాదండి, మన కుల పెద్దలు కూడా అందరూ ఆలోచించాలా. మనము ఈరోజు రాజకీయాల్లో బయటికి రావాలా, పెద్ద ఎత్తున మనకు కూడా ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు రావాలా అని అనుకుంటాం. కానీ మన ఆర్య వైశ్యాస్లో ఎంతమందికి యూనిటీ ఉంది చెప్పండి. ఒకళ్ళు ఎవరైనా గ్రో అవుతున్నారంటే వాళ్ళ వెనక 10 మాటలు చెప్తారు, 10 ఇష్యూస్ చెప్తారు, వాళ్ళని గుంజే దాంట్లోనే ఉంటారు. ఆయనకు ప్రోత్సాహం చేయండి. అదే వేరే కమ్యూనిటీస్లో మా బావ అసలు కలుపుకొని పోతుంటారు. మన ఆర్య వైశ్యాస్లో ఎంతమంది కలుపుకుంటారు. ఎవరైనా గ్రో అయినారంటే ఎవడికి పెట్టినాడో, ఎవడికి ఎంత ముంచినాడో, ఇవి మాట్లాడలలో ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో పాలిటిక్స్లో వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సాహం చేస్తే ఇంకా 10ఇంతలు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా నేను ఆ సపోర్ట్ చూసి మిగతా కమ్యూనిటీస్లో ఏ రకంగా వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంది అనేది ఆలోచన చేసి మీరు కూడా డెవలప్ కావాలా. ఊరికే ఇక్కడ వేదిక నుంచి ఎక్కువ కావాలా, టికెట్లు కావాలా అనేది కాదండి. ఎవరైతే ముందుకు వచ్చి చేసినారో వాళ్ళకు కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా గుర్తించేదానికి అవకాశం ఉంది. నేను ఒకటైతే గ్యారంటీ చెప్పగలుగుతా, మన తెలుగుదేశం పార్టీలో మనకి గుర్తింపు అనేది 2 రాష్ట్రాల్లో మన తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ గుర్తింపు ఉందండి. అందుకనే 2 రాష్ట్రాల్లో అసలు తెలంగాణలో అయితే వైశ్యాస్ని గుర్తించి కూడా లేదు. అక్కడ అసలు ఎవరు మినిస్టర్ కూడా లేడు వైశ్యాస్ నుంచి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ 2.5 ఏళ్ళలో 3 ఏళ్ళలో పెట్టారు, తర్వాతే తీసేశారు, మినిస్టర్ కూడా ఇలా. ఇక్కడ ఇచ్చేదే కాకుండా ఒక పెద్ద పోర్ట్ఫోలియో, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఇండస్ట్రీ మినిస్టర్ అంటే ఒక ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్లాంటి పోర్ట్ఫోలియో సార్ ఫస్ట్ టైం అంటే స్ప్లిట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 19లో ఫస్ట్ 2-3 ఏళ్ళు సారే చూసుకోగలిగిన. అంటే ఆయనకి చాలా ఇష్టమైన పోర్ట్ఫోలియో ఇది. సో ఈరోజు మనకి ఇచ్చారు అంటే ఎంత పని చేయాలా అనేది ఆలోచన చేయండి. ఇంకోటి నేను ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంటా, ఇట్లాంటి సభలకు కానీ
లేదంటే ఆర్యవైశ్యాస్వి ఎన్నో వనభోజనాలు ఉంటాయి, చాలామంది పిలుస్తుంటారు, లేకపోతే పెళ్ళిళ్ళకి పిలుస్తుంటారు, బర్త్డేస్. మనం 5 ఏళ్లలో ఏమి గుర్తిస్తారు ఫైనల్గా? ఎంత పని చేశాడు భరత్, ఎన్ని పెళ్ళిళ్ళు తిరిగినాడు, ఎన్ని ఫంక్షన్లు అటెండ్ అయినాడు అనేది కాదు. నా పర్ఫార్మెన్స్ ఎక్కడ చూపిస్తాను? ఫైనల్గా భరత్ ఇవి చేశాడు, రాష్ట్రానికి ఇది చేశాడు, వాళ్ళ కర్నూలుకి ఇది చేశాడు అనేదే కదా మీరు గుర్తించేది. సో మన టైం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ 6 months లర్నింగ్ కర్వ్లో పోతుంది, లాస్ట్ 6 months ఎలక్షన్స్ దాంట్లో పోతుంది. ఉండేది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో మేము ప్రూవ్ చేసుకునేది చాలా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎక్కడైనా అటెండ్ కాకపోతే అన్యాయంగా భావించద్దని చెప్పేదానికి నా సైడ్ నుంచి వివరణ ఇవ్వడం జరుగుతోంది. సో ఎక్కడ వీలైతే ఏది పాసిబిలిటీ ఉంటే అది అటెండ్ అవుతా. మా ఫాదర్ అయితే ఫుల్గా డివోటెడ్ టు ఆర్యవైశ్య సంఘాలకు కానీ ఇది కానీ ఒక పెద్ద దిక్కుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా హీస్ బీన్ ఫాలోయింగ్ అప్. మీరు చూసింటే రోషే గారు ఫాదర్ని సీతమ్మ వారి ట్రస్ట్ గురించి దాదాపు 200 కోట్ల పైన ఉంటుంది, ఇప్పుడే పెద్దలు కొంతమంది చెప్పడం జరిగింది. అది అనుకుంటే స్వాహా చేసేకి 1 నిమిషం పట్టదు. బట్ టీజీ వెంకటేష్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇది కాపాడతారని చెప్పి రోషే గారు టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగిందండి. ఈరోజు కూడా సీతమ్మ వారి ట్రస్ట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి ఒకటిగా దాన్ని తీస్తూ సార్ట్అవుట్ చేస్తూ ఫాదర్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, ఏదైనా ఉంటే నా వంతు సహకారాలు అక్కడ ఉంటాయి అనేదే నేను చెప్పబోతున్నాను. సో మీరు అందరూ కూడా ఆలోచించేది ఏమంటే సార్ పిలిచినప్పుడు ఇది రాలే అది రాలే అనుకోకుండా మా ఫాదర్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు. నాకు ఎక్కడ వీలు ఉంటే అక్కడ అటెండ్ అవుతుంటా, ఎక్కడ నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ ఇస్తానని చెప్పి నేను చెప్తున్నా. అలాగే ఈ మధ్య మన ఇండస్ట్రియల్ పాలసీ గురించి నా డైరెక్ట్ పోర్ట్ఫోలియో గురించి కొద్దిగా మాట్లాడతానండి. మామూలుగా ఇండస్ట్రియల్ పాలసీ అనేది మీరు చూస్తే అంతకుముందు 99 నుంచి 2004లో పాలసీ కానీ ఒక CEO అంటే ఒక చంద్రబాబు గారు తప్ప ఎవరు గుర్తు వచ్చే వాళ్ళకి ఎన్నో రాష్ట్రాల్లో కూడా మనకి ఎవరు కూడా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఆయన లెక్క మార్కెటింగ్ చేస్తే ఈరోజు డెవలప్ చేసింది ఆ రోజు విజన్ 2020 అంటే నవ్వినారు అందరూ. ఈరోజు విజన్ 2020 ఈజ్ ప్రూవెన్. హైదరాబాద్ ఈజ్ మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆ రోజు చేసిన విజన్ ఆయన 2020లో ఆయన పెట్టిన అంటే ఐడియాస్ ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఆయనను చూసి అన్ని స్టేట్స్ కూడా చాలా కాంపిటేటివ్ కావడం జరిగింది. సో మనకి రాయితీలు కానీ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా లాస్ట్ 10 ఏళ్లలో మనం ఫస్ట్ టైం 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు దాదాపు ఒక 3,800 కోట్లు రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ 5 ఏళ్లలో ఖాళీ ఒక 1000 కోట్ల 1,015 ఏదో చేయడం, అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా కాదు, మన రూల్ ప్రకారము ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కింద ఇవ్వాల్సి ఉండే రాయితీలది అది చేయలేదు పోయిన ప్రభుత్వం. అది కూడా డిగ్ చేస్తున్నారు. అది కూడా తొందరలో దాన్ని ఏ రకంగా తీసుకోపోవాలో అడ్వకేట్స్తో మాట్లాడతారు, దాని ప్రకారంగా పోతారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈసారి సారు ఎస్క్రో అకౌంట్ తేవాలనుకుంటారు. ఎస్క్రో మెకానిజం అంటే రాయితీలు ఏదన్నా ఆ కంపెనీకి వచ్చేది ఉన్నదనుకోండి, అది డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. సో గవర్నమెంట్లతో సంబంధం ఉండదు. ఆ ఎస్క్రో మెకానిజం తెస్తే ఇండియాలో ఫస్ట్ మన గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం తేవబోతున్నారు. సో మన ఇండస్ట్రీస్లు మన వ్యాపారస్తులు కాబట్టి నేను మీకు చెప్పేది ఏమంటే లాస్ట్ 5 ఏళ్లలో చూసుకొని దడుచుకునే పని లేదు. మనకి ఇప్పుడు ఫ్యూచర్ అనేది అక్కడ అవతల అపోజిషన్కి సితారాలు అయితే ఉండదు కాబట్టి ఫ్యూచర్ అనేది మనకే ఉంటుంది. ఇక్కడ మీకు ఉండే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరికైనా తెలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టమనండి, అనంతపూర్లో కావాలంటే పెట్టమనండి, వాళ్ళకి అన్ని సహకారాలు మేము అందిస్తాము. ఇట్లాంటి ఎస్క్రో మెకానిజం కానీ వన్స్ సారి పాలసీ రిలీజ్ చేసినారంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా వాళ్ళకి ఆ ఫండ్స్ వస్తాయని చెప్తున్నా. సో మీరందరూ కూడా మీ రిలేషన్స్ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పెట్టాలనుకున్నా ఏమైనా చేయాలనుకుంటే మన రాష్ట్రంలో పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి. లేకపోయినా మీకు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరైనా పోయి వేరే దాంట్లో పెట్టాలనుకుంటే ఆలోచన పెట్టుకోకుండా ఖచ్చితంగా మన దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒకటండి నేను చెప్పేది అందరికీ, ఈ మన ఆర్యవైశ్యాస్తి మీటింగ్స్ జరిగినప్పుడు నేను ఎప్పుడూ చెప్తుంటా,
గోమాతకి సర్వీస్ చేయండి. గోమాతకి సర్వీస్ చేస్తే రేపొద్దున నా అట్లా వాళ్ళు కూడా కావచ్చని. ఎందుకంటే గోమాత బ్లెస్సింగ్స్, నేను గోమాతకి ఎప్పుడైతే సర్వీస్ చేయడం స్టార్ట్ చేశానో నాలో గ్రోత్ ఆ గోమాత బ్లెస్సింగ్ నుంచే నేను గ్రో అయినాను అనేది నేను గట్టిగా భావిస్తున్నా. అందుకే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా. ఎక్కడ వీలైతే అక్కడ గోమాతలు ఏమన్నా ఉంటే చూసుకోవడం మన బాధ్యత. గోమాతకు సర్వీస్ చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడ అందరు కుల పెద్దలకి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్ మాతాకి. లో ఒక యాక్సిడెంట్ జరిగిందండి. దాదాపు 8 మంది చనిపోవడం జరిగిందంట. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వంకి ఏమీ సంబంధం లేదు. బట్ అయినా చంద్రబాబు గారు ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చి ఒక్కొక్కరికి 5 లక్షలు డిక్లేర్ చేయడం జరిగింది. ఎక్కడన్నా విన్నారా? ఎక్కడో రోడ్ యాక్సిడెంట్ అయ్యి దాన్ని తెలుసుకొని అంటే ఎట్లా వాళ్ళు ఉన్నారు ఏమి అని సారే డైరెక్ట్గా ఆలోచించి మంత్రివర్లతో ఈరోజు కాంపెన్సేషన్ డిక్లేర్ చేయడం జరిగిందంట. ఇప్పుడే మన సత్యకుమార్ యాదవ్ గారు నాకు చెప్పిపోవడం జరిగింది. సో నేను అనేది ఈ గవర్నమెంట్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి. గట్టిగా మీరు ఇట్లే బలోపేతం చేస్తూ అందరికీ చెప్తూ ఫ్యూచర్లో కూడా మన గవర్నమెంట్ ఇట్లే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో గ్రోత్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లక్షల కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఓన్లీ రీజన్ చంద్రబాబు గారు సిబిఎన్ బ్రాండ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రీజన్ దట్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్. అండ్ అక్కడ పెద్దల్లో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మన ఇండియా అంతా కూడా ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఉందని చెప్పి ఆలోచనతో ఈరోజు మన ఎకానమీ గ్రోత్ కానీ ఇవన్నీ చూస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ పైన ఉండడంతో, నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉండడంతో మిగతా రాష్ట్రాలు మిగతా అవుట్ సైడ్ కంట్రీస్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టలేక కానీ మన గ్రోత్ కానీ ఇట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు అక్కడ, ఇక్కడ మన చంద్రబాబు గారు ఉండేదానికి అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు ఆర్యవైశ్య రాష్ట్ర యువజన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన సోదరుడు శబరి వరప్రసాద్ ప్రమాణ స్వీకారం ఇచ్చేసినటువంటి మొట్టమొదటిసారిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా మన అనంతపురంకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చినటువంటి శ్రీ టీజీ భరత్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వైశ్య కుల పెద్దలకు, వైశ్య సోదరీమణులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమము మన అనంతపురంలో జరగడం నిజంగా చాలా అదృష్టం మనకి. దేనికంటే ఇది స్టేట్ ప్రోగ్రాము. రాష్ట్ర యువజన అధ్యక్షులుగా మన అనంతపురం కుర్రోనికి అవకాశం కల్పించిన రాష్ట్ర ఆర్యవైశ్య సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పేసి తెలియజేసుకున్నాను. అన్న భరత్ అన్న, నన్ను యాక్చువల్గా నేను అనంతపురం కొత్త అయినా కానీ నా వైశ్య కులస్తులందరూ సోదరునిగా భావించి ప్రతి ఒక్కరూ నాకు 100% వైశ్య కులస్తులని ఆదరించి గెలిపించారన్న. దీంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేసుకున్నాను. అలాగే నేను ఎన్నికల్లో క్యాన్వాస్కి పోయినప్పుడన్నా కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. మీ సమక్షంలో నేను మిమ్మల్ని కానీ అడుగుతున్నాను. ముఖ్యంగా దాదాపు 1.5 ఎకరా ల్యాండ్ నేను రెవెన్యూ మినిస్టర్ గారికి ఇచ్చానన్నా. మొత్తం కమ్యూనిటీ హాల్ మేము ఓల్డ్ టౌన్ వాళ్ళు న్యూ టౌన్ వాళ్ళు కలిపి అడిగారు. 1.5 ఎకరా ఆల్రెడీ రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చింది. సర్వే కానీ చేశారన్న. మీరు కొద్దిగా చొరవ తీసుకొని ఆ 1.5 ఎకరా మా అనంతపురం వైశ్య సోదరులకు ఇప్పిస్తే ప్రత్యేకంగా మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అన్న. అలాగే వైశ్య సోదరులకి ఇక్కడ చిన్న వ్యాపారాలు, ముఖ్యంగా మొత్తం అనంతపురంలో ఆల్మోస్ట్ వాళ్ళ వ్యాపారం మీద డిపెండ్ అయినారు. మీ ఆధ్వర్యంలో ఎక్కడైనా వైశ్య సోదరులందరికీ ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి
మిమ్మల్ని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఏ చిన్న అవసరం వచ్చినా మీ ముందు నేను ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు మా అనంతపురం జిల్లాకి రెండోసారి ఈ పదవి ఇవ్వడం వల్ల మహాసభ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అధ్యక్ష పదవి తీసుకున్నాక ప్రతి జిల్లా నియోజకవర్గాల్లో ప్రమాణ స్వీకారానికి పోయాం. అలాగే ఇప్పుడు నూతన కమిటీ కార్యక్రమం పెట్టాం. ఈ నూతన కమిటీలో ఎవరైతే ప్రమాణ స్వీకారాలు చేశారో ప్రతి ఒక్కరూ, ప్రతి జిల్లా అధ్యక్షులు వాళ్ళ జిల్లాల్లో ప్రతి ఒక్క వైశ్యునికి మనం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనం ఊరికనే ప్రమాణ స్వీకారాలు చేసేది కాదు. మన వైశ్యులకు ఏదైనా ఆపద వస్తే, ఏదైనా కష్టం వస్తే, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే అన్ని విధాల్లో మనము తోడుండి మనము ఈ 2 ఏళ్లలో మనము వాళ్ళకి సేవలు అందించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క ప్రమాణం చేసిన సభ్యులు, జిల్లా అధ్యక్షులకి అందరికీ మనవి. అలాగే ప్రతి జిల్లా అధ్యక్షులు ప్రతి నెల ఒక కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. జనవరిలో అది విడుదల చేస్తాము. ప్రతి జిల్లా అధ్యక్షుల్లో ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం మహాసభ బ్యానర్ పెట్టుకొని చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏ జిల్లా అధ్యక్షుడైతే 2 లక్షలు వసూలు చేస్తారో మహాసభని ఇంకా నా వంతుగా 50,000 రూపాయలు ప్రతి జిల్లాకి ఇచ్చి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే యువకులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఇప్పుడే పెద్దలు చెప్పారు. దయచేసి మన వయసులు రాజకీయంలో దూరంగా ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ రాజకీయంలో వచ్చి పాల్గొని మనము మన వయసుల్ని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్లు కానీ అన్నీ ఎక్కువ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనము బిజినెస్ రంగాల్లో తగ్గుతున్నాము. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ రంగాల్లో పోతున్నాము. వైశ్యుడు అంటేనే వ్యాపారము, వ్యాపారం అంటేనే వైశ్యుడు. దయచేసి మన వ్యాపార కుల వృత్తిని మర్చిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్ని వ్యాపారంలోనే వచ్చే విధంగా చేయవలసిందిగా కోరుతున్నాం. అది కాకోకుండా ఇప్పుడు మనకు ఒక అదృష్టం వచ్చింది. మన టీజీ భరత్ గారు మన రిలేషన్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కాబట్టి మనకి ఏదైనా అవసరం వచ్చినా అన్న దగ్గరికి వెళితే మనకి సాయం చేస్తారు. దయచేసి మనం వ్యాపార రంగంలోనే ఉండి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సభను ఇంతతో ముగిస్తున్నాను. టైం ఏంది, భరత్ అన్న మాట్లాడాలా. థ్యాంక్ యూ.